ప్రపంచ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం బీసీ అని ఏసీ అని వాడతాం. ఇది మనకు తెలుసు. దీంట్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కూడా మనం ప్రతిసారి చరిత్ర సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు వాడుతూనే ఉంటాం. అయితే ఇప్పుడు దేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం ఇక ముందు మరి కేఎస్ బిఎస్ అనాల్సిన పరిస్థితి రాబోతుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సుమారు శతాబ్దంన్నర క్రితం ఉద్భవించిన రాజకీయ పార్టీ, స్వాతంత్రానికి ముందు 6 దశాబ్దాలకు పైగా దేశ ప్రజల విముక్తి కోసం పోరాడిన పార్టీ, స్వాతంత్రం వచ్చాక సుమారు 5.5 దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ, స్వాతంత్రం తర్వాత జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 7 సార్లు స్వయంగా మెజార్టీ సాధించి అధికారం చేపట్టిన పార్టీ, మరో 3 పర్యాయాలు కూడా కూటమితో అధికారం చేపట్టింది. ఇక మరి అలాంటి పార్టీ మరి 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో 54 సంవత్సరాల సుదీర్ఘ కాలం భారత ప్రజానీకంతో పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన పార్టీ, మొత్తం 6 ప్రధాన మంత్రులుగా దేశాన్ని పాలించిన పార్టీ, 2 దశాబ్దాల తెల్లదొరల బానిస సంఖ్యల నుంచి శాంతియుత పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం సాధించిన మహానేత, తొలి అధ్యక్షుడిగా ఆయన సారథ్యంలో మరి స్థాపించిన తొలి రాజకీయ పార్టీ, తొలి మళ్ళీ మూడోసారి కూడా వరుసగా ఒకే వ్యక్తిని ఈ దేశానికి ప్రధానిగా అందించిన పార్టీ, ఆ తర్వాత ఆయన కూతురును, ఆ తర్వాత ఆయన మనవడిని కూడా ఈ దేశానికి ప్రధానులుగా చేసిన పార్టీ, ఆ కుటుంబం నుంచే 3 తరాల ప్రధానులను కూడా అందించిన ఆ పార్టీ, మరి వారి ప్రాణ త్యాగాల పునాదుల మీద కూడా ఈ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన పార్టీ, మరి 3వ తరం నుంచి 4వ తరం నడుమ మాత్రం కొంత నలిగిపోతుందని మరి అనిపిస్తోంది. ఇక ఆ పార్టీ 10 ఏళ్ళుగా 5 దశాబ్దాలు కూడా నిండని మరొక ఆ రాజకీయ పార్టీ చేతిలో దశాబ్ద కాలంలో కూడా ముచ్చటగా 3వసారి పరాజయం పాలైంది. ఇక ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆ రాజకీయ పార్టీ ఏది? దశాబ్దంన్నర ఆ పార్టీకి అర్ధ దశాబ్దం కూడా నిండని ఇంకో పార్టీ శతాబ్దంన్నర చరిత్రను సమం చేసిన రికార్డ్ ఏంటి? భారతావనిలో చరిత్రలో కీలక పాత్ర పోషించి సుస్థిర స్థానం సంపాదించిన ఆ రాజకీయ పార్టీకి తాజాగా చుక్కలు చూపిస్తున్న మరో పార్టీ ఏది? ఇక ఈ దశాబ్దంన్నర పార్టీ శకం ముగిసిందా? ఇక అర్ధ దశాబ్దం శకం మొదలైందా? చరిత్రలో బీసీ ఏసీ అనే వ్యవస్థ నుంచి కేఎస్ బిఎస్ అనాల్సి వస్తుందా? ఇలా కొత్త శకంకు పదాలు పర్యాయ అర్థాలు సృష్టించిన పార్టీ ఏది అనేది ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు ప్రమోద్ కుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో నేను చెప్పిన ఆ ఇంట్రడక్షన్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఆ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు కావచ్చు, స్వాతంత్ర సమరంలో మరి పార్టీని, స్వాతంత్ర ఉద్యమాన్ని స్థాపించి అలాగే దేశానికి స్వాతంత్రం అందించి మరి సుమారు 50 సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని సుస్థిరంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరి కొంత ఇప్పుడున్న ఈ 10 ఏళ్లలో ఎందుకనో కొంత మరి 3వ తరానికి 4వ తరానికి, అంటే 3వ తరం రాజీవ్ గాంధీ, ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ నుంచి తర్వాత మరి ఇక రాజీవ్ గాంధీ, ఆయన సతీమణి మరి సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసింది. ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇంత ఘన చరిత్ర కలిగి ఇప్పుడు కొంత డీలా పడిపోతుంది, చెప్పగలుగుతారా? ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రాజకీయ పార్టీలు పుట్టాయి, గిట్టాయి, లేదా కొన్ని రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి దశాబ్దాల తరబడి. దానికి మన దేశం కూడా మినహాయింపు కాదు అనేటువంటిది మనం గమనించాలి. స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్ర కాంగ్రెస్ వేదిక, కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ కాంగ్రెస్ వేదిక అనేటువంటిది అనేక భావజాలాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరకు చేర్చి ఏకైక లక్ష్యంగా, అంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమివేసి స్వాతంత్రం తెచ్చుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యం. ఆ ఏకైక లక్ష్యంలో కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా భిన్నమైనటువంటి రాజకీయ అభిప్రాయాలు కలిగినప్పటికీ కాంగ్రెస్ అనేటువంటి ఒక వేదిక దానికి కేంద్ర స్థానంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ని రాజకీయ పార్టీగా మార్చారు. అంతకుముందు కూడా, స్వాతంత్రానికి ముందు కూడా ఆ కాంగ్రెస్ వేదిక పేరుతోనే అనేక ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అందువలన
శకము అనే దానికి వచ్చేసరికి చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ శకము అనేటువంటి దాన్ని మనం చరిత్ర అంగీకరించదు. దాని మీద తీవ్రమైనటువంటి విభేదాలు కూడా ఉంటాయి. అందుకని మన దేశంలోకి వచ్చేసరికి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత, అంటే వలస దేశంగా ఉన్నటువంటి భారత్, స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి భారత్. స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి భారత్లో అనేక పార్టీలు పుట్టాయి, గిట్టాయి. అటువంటి వాటిల్లో మహానుభావుడు అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఇవాళ ఏ విధంగా ఉందో, లేదా దాని రూపురేఖలు ఎలా మారిపోయాయో కూడా తెలిసింది. అందువలన కాంగ్రెస్ అయినా, లేకపోతే బీజేపీ అయినా, మరొకటైనా కానీ ప్రజల ఆకాంక్షలకు పనిచేసినంత కాలం, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినంత కాలం దాని హవా కొనసాగుతుంది. ఎప్పుడైతే ప్రజా ప్రయోజనాలను విస్మరించి, పక్కదారులు పట్టి, కార్పొరేట్ల సేవలో తరించి ప్రజల్ని, కార్మిక వర్గాన్ని, రైతుల్ని పణంగా పెడతారో అప్పుడు వాటికి తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బలు తగులుతాయి. భారతదేశంలో జరిగింది అదే. మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకి, అంటే 1967లో 9 రాష్ట్రాల్లో జరిగినటువంటి, ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినటువంటి 9 రాష్ట్రాల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఓడిపోయి అక్కడ అనేక పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అందువలన కాంగ్రెస్ యొక్క ఏకఛత్రాధిపత్యం కానివ్వండి, లేదా దాని యొక్క మోనోపలి, ఇవన్నీ కూడా అప్పటి నుంచి క్రమంగా దిగజారుతూ వస్తున్నాయి. ఇప్పుడు అది ఒక పీక్, అంటే బాగా దిగజారిపోయినటువంటి స్థితి. దాని నుంచి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో 100 స్థానాల వరకు సంపాదించుకుంది. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో కూడా జనానికి సంబంధించినటువంటి సమస్యల మీద అది స్పందించే తీరును బట్టి, ఆ పార్టీ తీసుకునేటువంటి వైఖరులను బట్టి ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది అనేది మనం గమనించాలి. అందువల్ల శకము అనే దానికి వచ్చేసరికి మీరు చెప్పిన దాంతో నేనేమి విభేదించట్లేదు, కానీ అటువంటి భావజాలాన్ని నేనైతే అంగీకరించాను. ఎందుకంటే ఒక పార్టీతో శకం అనేటువంటిది ఉన్నది. ఉదాహరణకి ఎందుకు అని చెప్తున్నానంటే, ఇవాళ కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి విధానాలను కానీ, ఆర్థిక పరమైనటువంటి విధానాలను కానీ, బీజేపీ అమలు జరుపుతున్నటువంటి విధానాలను కానీ చూస్తే రెండు ఒకటే. కాంగ్రెస్ అమలు జరుపుతున్నటువంటి విధానాలను మరింత వేగంగా అమలు జరుపుతానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు తప్ప, ఆ సంస్కరణలు, ఆ ప్రైవేటీకరణ, ఆ ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణ, లేదా పెట్టుబడులు పెట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రారంభించినటువంటి విధానాలే. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతానంటున్నారు తప్ప బీజేపీకి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక ఎజెండా కూడా ఏమీ లేదు. అందుకని దీన్ని బీజేపీ శకము అనలేము. అలాగని చెప్పేసి కాంగ్రెస్ ప్రజా ప్రయోజనాలను వదిలేసిన తర్వాత కాంగ్రెస్ శకము అని కూడా అనలేము. ఆ పార్టీల వైఖరి, దాని గురించి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి. ఉదాహరణకి మన పక్కనే ఉన్నటువంటి చైనా స్వాతంత్రం కోసం ఇక్కడ మన కాంగ్రెస్ వేదిక ఎట్లా ఉన్నదో, చైనాలో కొమింటాంగ్ పార్టీ అనేటువంటిది అక్కడ ఉంది. దానికి మన మహాత్మా గాంధీ లాగా సన్ యట్ సేన్ అనేటువంటి ఆయన తిరుగులేని నాయకుడు. అటువంటి పార్టీనే, ఆ సన్ యట్ సేన్ బ్రతికుండగానే ఆ కొమింటాంగ్ పార్టీ ఆయన్నే పక్కన పెట్టేసి వ్యతిరేకంగా చేసినటువంటి పరిస్థితి చరిత్రలో మనం చూసాం. అందుకని ఒక పార్టీ అనుసరించేటువంటి విధానాలను బట్టి తప్ప ఒక శకము అనేటువంటి దాన్ని అది ఒక పెద్ద మాట అనేది నా అభిప్రాయం. అంటే కోటేశ్వరరావు సార్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే, అది 60 సంవత్సరాలు సుమారు దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పోరాటం చేసింది భారత ప్రజలతో కలిసి. ఆ నేపథ్యంలో 47లో మనకు స్వాతంత్రం సిద్ధించింది. అయితే 60 సంవత్సరాల తర్వాత మరి మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, రెండవసారి, మూడవసారి 3 పర్యాయాలు కూడా మరి ఆయన ప్రధానమంత్రిగా మరి ఈ దేశానికి పరిపాలన కొనసాగించారు. ఇదే క్రమంలో ఇప్పుడు బీజేపీ కూడా మరి పార్టీ స్థాపించి మరి 49 సంవత్సరాల కాలంలో కూడా మరి ఇప్పుడు నరేంద్ర మోడీ మొదటిసారి, రెండవసారి, మూడవసారి, అంటే కొన్ని సంవత్సరాల అంటే గ్యాప్ తర్వాత దేశ ప్రజలు కొన్ని దశాబ్దాలు పార్టీలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ప్రధానమంత్రిని ఎవరు చేయాలనే విషయంలో ఒక డిసైడ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు మరి నెహ్రూ రికార్డును మరి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా దాన్ని సమం చేశారనిపిస్తోంది. సో ఆ విధంగా మనం కాంగ్రెస్ శకం తర్వాత బీజేపీ శకం మొదలైందనే చర్చ చేస్తున్నాము. సో 1 మినిట్ మనం ఒకసారి ప్రమోద్ గారితో మాట్లాడదాం. ప్రమోద్ గారు చెప్పండి, మీ నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ శంకరయ్య అని కూడా ఆయనకు పేరుంది. సో ఆయన
కుమారుడుగా మీరు కూడా జర్నలిస్ట్గా గత 30 సంవత్సరాల నుంచి మరి సీనియర్ జర్నలిస్ట్గా కొనసాగుతున్నారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎట్లా చూస్తారు? మరి కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తుందనే మరి పూర్తి స్థాయిలో ఒక విశ్వాసంతో మరి అందరూ ఆశించారు, కానీ అది జరగలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ మరొకసారి 5 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతుంది. బీజేపీ మరి పూర్తి స్థాయిలో ఒకసారి మరి 1 టైం 2 టైం 3 టైమ్స్ ఒక కార్యకర్త ఉన్న బండి సంజయ్ కూడా మరి ఆయన ఈరోజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇదంతా బీజేపీ సాధించిన విజయం అనుకోవచ్చా? నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క లోపాలను అందిపుచ్చుకొని క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే, సామాన్య ఓటర్ నుంచి మొదలు పెడితే సంపన్నుల వరకు కూడా మచ్చిక చేసుకునే ప్రక్రియలో భాగంగా పని చేసుకుంటూ పోతున్నది. దీనికి ఆయుపట్టు ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నిర్మాణాత్మకంగా హిందుత్వ వాదాన్ని బలంగా నిర్మించడంలో సక్సెస్ అయింది. అయితే ఇలాంటి పరిస్థితులలో అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కేవలం ఈ యొక్క హిందుత్వ నినాదాన్నే కాకుండా, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ విస్మరించిన నాయకత్వం ఉందో అక్కడ వల్లభాయ్ పటేల్ కావచ్చు, పివి నరసింహరావు లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను బీజేపీ ఓన్ చేసుకుంది. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మా వాళ్ళే అని చెప్పి గంటాపతంగా చెప్పలేని పరిస్థితి. మొన్న ఆర్థిక సంస్కరణల విషయానికి వస్తే కూడా ఈ ఆర్థిక సంస్కరణలు మావేనని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కానీ మా ప్రధానమంత్రి పివి నరసింహరావు వాళ్ళని ఆ సంస్కరణలు తీసుకురాగలిగినాం. ఆ పివి నరసింహరావు కారణంగానే మేము ఇంత సక్సెస్ అయ్యామని చెప్పి పివి నరసింహరావు పేరు చెప్పడానికి కాంగ్రెస్ నాయకత్వం వెనకడుగేస్తోంది. అంటే ఇట్లాంటి కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వల్లభాయ్ పటేల్ లాంటి ముఖ్యమైన వాళ్ళని వాళ్ళు ఇగ్నోర్ చేయడం, కేవలం గాంధీ ఫ్యామిలీ మాత్రమే సినారియాలో ఉండాలని అనుకునే లక్ష్యంతో ముందుకెళ్లడం వల్ల ఇది బీజేపీకి చాలా లాభిస్తున్న అంశం. తర్వాత అంతా ఎమర్జెన్సీ తర్వాత కావచ్చు, ఆ తర్వాత అయినప్పటికీ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదాలకు అనుగుణంగా ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, అట్లాంటి నినాదాలు గరీబీ హఠావో కావచ్చు, 20 సూత్రాల అమలు పథకం లాంటివి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే చొచ్చుకపోయే పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఒక వాదన కూడా ఉంది చాలా వర్గాల్లో కూడా. అధికారము అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్వచ్ఛందంగా, కాంగ్రెస్ పార్టీ తనకు అధికారం కావాలని పోరాటం కన్నా ప్రత్యామ్నాయ పార్టీగా అధికారంలో ఉన్న పార్టీ మీద విరక్తి చెంది ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్ కు తెచ్చుకుంది, కానీ వీళ్ళు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రక్రియ చేయలేదనే ఒక వాదన కూడా ప్రజల్లో ఉంది. తర్వాత చింతన్ శిబిరం తర్వాత కూడా గతంలో 4-5 సంవత్సరాల కింద చింతన్ శిబిరంలో కూడా మన మూలాలు ఉన్న నాయకత్వాన్ని మనం వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పి కూడా చర్చ జరిగినప్పుడు కూడా ఈ చింతన్ శిబిరం తర్వాత కూడా వీళ్ళు ఇట్లాంటి నాయకత్వాన్ని ప్రజల్లోకి ఇలా ఆర్థిక సంస్కరణలు, ఇవాళ నరేంద్ర మోడీ గారు హయాంలో ఆర్థిక సంస్కరణలు ఎదిగి బాగా పటిష్టమైన అని చెప్పి అనుకున్నప్పటికీ ఆనాడు 1991లో పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ అయినాడు పరిస్థితి గడ్డుకాలమైన పరిస్థితి భారతదేశంది. ఆనాడు పివి నరసింహరావు గారు ప్రధానిగా అయిన తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం, ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా తీసుకురావడం వలన ఇవాళ భారతదేశ ఆర్థిక పునాదులు అనేవి పటిష్టమైనవి. అటువంటి ఆ విషయం కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ కేవలం గాంధీ ఫ్యామిలీ యొక్క ఎగ్జిస్టెన్సీ పోతుంది, గాంధీ ఫ్యామిలీ యొక్క విలువలు తగ్గుతాయి అనే కారణంగా కొంత కోటరీ ఏదైతే ఉందో ఈ గాంధీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల ఈ ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో, భారతదేశ రూపురేఖలను మార్చేందుకు క్రియాశీలకంగా పనిచేసిన నాయకులను తమ గాంధేతర కుటుంబానికి చెందిన వారిని తమవారని చెప్పుకోవడానికి ఇబ్బంది పడడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నది వాస్తవం. ఇవాళ మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. మొన్న చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళ రాహుల్ గాంధీ విషయానికి వస్తే కశ్మీర్ టు కన్యాకుమారి వరకు చాలా వరకు పాదయాత్రలు చేశారు, అయినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు. ఎందుకు ఇక్కడ లోపం ఎక్కడ ఉంది అనే దాని మీద వాళ్ళు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమోద్ గారు, రాహుల్ జోడో యాత్ర, రాహుల్ న్యాయ యాత్రతోని కాంగ్రెస్ గతంలో మరి 50 సీట్ల లోపే మరి గెలుచుకుంది. ఈసారి మాత్రం మరి అది సెంచరీ వరకు చేరుకుంది. సో ఇదంతా కొంత మార్పు అనుకోవచ్చు కదా. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే మంతని ప్రాంతం నుంచి కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ
గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలిచారు. సో అక్కడ రాహుల్ గాంధీని కూడా మరి ఎంపీగా గెలిపించారు. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు చూసుకుంటే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మీరు అన్నట్టు కొంత గాంధీ ఇమేజ్ కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ కాంగ్రెస్కు పట్ల మరి దేశ ప్రజల అభిమానం అయితే కనిపిస్తుంది కదా, కాదంటారా? పక్కా ఉంది, లేదని కాదు. కాకపోతే ఉంటుంది ఈ ప్రజల్లో ఈ యొక్క వాదాన్ని బలంగా నిర్మించుకునే పరిస్థితిలో ఈ ప్రస్తుతం ఉన్న నాయకత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మీకు అందుకే తెలుగు ఇప్పుడు వర్గంలో వాదన ఏముంటది, కాంగ్రెస్ ఒక నిమిషం ఇది మరి ఇక దేశంలో కొంత కాంగ్రెస్ బీజేపీ మరి ఓటు బ్యాంకు శాతం చూసుకున్నప్పుడు కేవలం 2% మాత్రమే మరి వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా 240 సీట్లతో బీజేపీ ఓన్గా మరి ఎంపీ సీట్లు గెలుచుకుని కూటమితో కలిసి మరి మూడోసారి అధికారం చేపట్టింది. ఇక ఇదే అంశంలో మరొకసారి మరి అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్కు బీజేపీ ఉమ్మడి ఫలితాలు వచ్చినాయి. సో మరి గతంలో కాంగ్రెస్ 50 సీట్లకే పరిమితం అయితే ఈసారి 100 సీట్లు గెలుచుకుంది. అలాగే మరి పోయినసారి బీజేపీ సాధించిన సీట్ల కంటే ఈసారి తక్కువ సీట్లు సాధించింది. ఇక కూటమితో రెండు కలిపి ఒకరు ఎన్డీఏ ఒకరు ఇండియా కూటమితో కలిసినప్పటికీ కూడా బీజేపీ ముందంజలో ఉంది. సో బీజేపీకి లాభించిన అంశాలు ఏమున్నాయి చెప్పండి సార్. బీజేపీకి లాభించిన అంశాలు లేకపోతే కాంగ్రెస్కి లాభించినటువంటి అంశాలు అనేటువంటి దాని గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సార్, మనం ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు విధానాలు నేను ముందే చెప్పాను, విధానాలు అనేటువంటివి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లేదా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా టీఆర్ఎస్ అయినా ఏ పార్టీ ఉన్నా కానీ సంస్కరణలు అనేటువంటి విధానాలని అవి మొత్తంగా బలపరుస్తున్నాయి తప్ప వాటికంటూ ప్రత్యేకమైనటువంటి విధానాలు విడివిడిగా వాటికంటూ ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏమీ లేవు అనేటువంటిది మనం గమనించాలి. ప్రత్యేకమైనటువంటి ఆర్థిక విధానాలు లేదా ప్రత్యామ్నాయమైనటువంటి ఆర్థిక విధానాలు ఏవి ఈ పార్టీల దగ్గర లేవు. అందుకనే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ వైఫల్యాలే ఈ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళకి విజయానికి సోపానాలుగా మారుతున్నాయి. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు లేదా కాంగ్రెస్ వైఫల్యాలనే ప్రధానంగా అస్త్రంగా తీసుకొని ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశారు, 2 సార్లు విజయం సాధించారు. 10 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి వైఫల్యాలని ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు లేదా కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైఫల్యాలని లేదా నరేంద్ర మోడీ గారి ముందుకు తెచ్చినటువంటి మతతత్వ విధానాలని ఇటువంటి వాటిని వ్యతిరేకించడం ద్వారా మాత్రమే ఇప్పుడు సాధించినటువంటి ఈ విజయాలు. అందువలన ఇక్కడ మనకి స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారి సొంత నియోజకవర్గం కానివ్వండి లేకపోతే నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రపంచానికి లేదా దేశానికే ముందుకు తెచ్చినటువంటి అయోధ్యలో కానివ్వండి, అయోధ్య పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ ప్రజలు దేవుడు లేకపోతే అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. దేవుడు మనకి తిండి పెట్టడు, కడుపు నింపడు, ముందు మా కడుపు నింపాలి, మా నిరుద్యోగాన్ని అనేటువంటి దానికే ప్రాధాన్యత ఇచ్చారు, ఏది వారణాసితో సహా అనేటువంటిది ఇవాళ ఇప్పుడు వెలువడుతున్నటువంటిది. అందువలన వైఫల్యాలే ప్రధానమైనటువంటి అంశాలుగా మారడానికి కారణం ఏంటంటే అందరూ ఒకే విధానాలు, అందరూ ఒకే తానలో ముక్కలు తప్ప మరొకరు కాదు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు? చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలన మీద అసంతృప్తి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అసంతృప్తి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. భిన్నమైనటువంటి విధానాలు అనుసరిస్తే అది వేరు, కానీ అటువంటిది ఏమీ లేదు కనుక వాటి గురించి ఎక్కడా మీరు ఏ పార్టీ కానీ విధానాలు పరంగా ఎలాంటి చర్చ ఎక్కడైనా జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో కానివ్వండి లేదా పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విధానాల మంచి చెట్ల గురించి ఎక్కడ ఎవరు చర్చించలేదు. ఎందుకని అవే విధానాలు. కోటేశ్వరరావు గారు ఇందాక ప్రమోద్ గారు చెప్పినట్టు వ్యక్తులను కొంత కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అంటే ఆ జాతీయ స్థాయి నాయకులను ఎందుకో ఎంకరేజ్ చేయలేదు.
సో ఆ బీజేపీ మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఆయన బొమ్మతోనే ఆయన పేరు చెప్పి ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు, తర్వాత పోటీ చేసిన వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ పేరు చెప్పారు. ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా బీజేపీ ప్రచారం చేసుకుంది. సో కాంగ్రెస్ ఆ విషయంలో కొంత చేయలేదు. సో అందువల్లనే ఇలాంటి ఫలితాలు వచ్చాయంటారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి పూజ ఒక వ్యక్తికి లేనటువంటి లక్షణాలను ఆపాదించి ఆ వ్యక్తి సర్వోన్నతుడు అని ఏ పార్టీ అయినా కనుక చెప్తే ఆ పార్టీ పతనం ప్రారంభమైనట్టు మనం చూసాం. అత్యవసర పరిస్థితి సందర్భంలో డికే బారు అనేటువంటి ఒక అస్సాం కాంగ్రెస్ నాయకుడు ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిరా అని చెప్పేసి ఆయన నినాదం ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. ఎందుకని ఆ విధంగా వ్యక్తులకి గౌరవాలను ఆపాదించి లేదా వాళ్ళు అంతటి వాళ్ళు వీళ్ళు ఇంతటి వాళ్ళు అని చెప్తే, ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఏమైంది, నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత చివరికి ఆయన ఏం చెప్పుకున్నాడు, నేను మామూలుగా పుట్టలేదు, మామూలుగా జన్మ నాది మానవ జన్మ కాదు, నాది నేను దైవాంశ సంభూతుడిని, దేవుని అంశతో పుట్టాను, మామూలుగా పుట్టలేదని చెప్పుకున్నాడు కదా. అంటే ఏంటి, పీక్ స్థాయికి వెళ్తుంది. ఎవరికైనా కానీ వ్యక్తి పూజ కనుక చేసేట్లయితే అది ఎవరికైనా ఏ దేశంలో అయినా కానీ ప్రపంచ చరిత్ర చూసినప్పుడు ఈ విధంగా వ్యక్తి పూజని లేదా వ్యక్తుల యొక్క ప్రాధాన్యతని కనుక ముందుకే తీసుకెళ్లేట్లయితే వస్తుంది. ఉదాహరణకి పివి నరసింహారావు గారి గురించి కొంతమంది ఒకటి సార్, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఎన్నికల సమయంలో ఇదే ప్రచారాస్త్రంగా కూడా చెప్పుకున్నారు, మా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, మీ ప్రధాని అభ్యర్థి ఎవరు అని కాంగ్రెస్ వాళ్ళను కూడా ప్రచారంలో నిలదీసిన పరిస్థితి చూస్తే కాంగ్రెస్ వాళ్ళు మరి సోనియా గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి, రాహుల్ గాంధీ లేకుంటే ప్రియాంక గాంధీ అనే విషయంలో చెప్పలేకపోయారు. సో అది మైనస్గా మారిందంటారా? ఒకవేళ ప్రధానమంత్రి అభ్యర్థిని అది దానివల్ల మైనస్ గా ఏం మారలేదు. వీళ్ళు ప్రధానమంత్రి ఎవరో చెప్పకపోయినా లేదా వీళ్ళు గెలిస్తే ఇంకా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేనైనా మరి కాంగ్రెస్ గెలిస్తే అధికారంలోకి వస్తే కనుక ప్రధానమంత్రి అవుతాడని ఏ విషయం చెప్పకుండా వాళ్ళు చేయడం వల్ల కొంత కన్ఫ్యూజ్ ఏర్పడిందంటారా? అది చెప్పడం ప్రజాస్వామ్య విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకు అంటే మనది వ్యక్తి అధ్యక్ష తరహా అధ్యక్ష తరహా వ్యవస్థ కాదు మనది, పార్లమెంటరీ తరహా వ్యవస్థలో పార్లమెంటు సభ్యులు ఎన్నుకోవాలి నాయకుడిని. అంతే తప్ప ఫలానా ఆయన మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా పెడతాము అని చెప్పడం దాని అర్థం ఏమిటి, పార్టీని పక్కన చెప్పడం లేదా మిగతా అభ్యర్థులను అవమానించడమే. ఆ విధమైనటువంటి అన్డెమోక్రటిక్ అప్రజాస్వామికమైనటువంటి నినాదాన్ని బీజేపీ ఇచ్చినంత మాత్రాన మిగతా పార్టీలు, కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అలా అనుకునేట్లయితే మరి తెలంగాణ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అన్నారు తప్ప ఫలానా నాయకుడు ముఖ్యమంత్రి అని బీజేపీ ఎందుకు చెప్పలేకపోయింది? చెప్పాలి కదా ఇక్కడ. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా చెప్పాలి కదా, ఎందుకని చెప్పలేకపోతా ఉంది అంటే ముఖ్యమంత్రుల దగ్గరకు వచ్చేసరికి బీజేపీకి ఒక ప్రమాణం, ప్రధానమంత్రి దగ్గరకు వచ్చేసరికి బీజేపీకి ఒక ప్రమాణం నరేంద్ర మోడీ గారిని చూపిస్తారు. ఎందుకని ఆ పార్టీలో ఇంకొక ప్రజాస్వామ్యం లేదా? ముఖ్యమంత్రులుగా నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండరు కదా. అందువల్ల అది ఒక అప్రజాస్వామికమైనటువంటిది, ప్రజాస్వామ్యాన్ని తప్పుదారి పట్టించేటువంటి నినాదము, టాక్టిక్స్, ఒక మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు. మరి ఆ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేస్తే ఆ బీజేపీకి ఉన్నటువంటి 303 స్థానాలు 240కి ఎందుకు దిగజారాయి అంటే జనం తిరస్కరించినట్ల, ఆమోదించినట్ల. మరి అదే కాంగ్రెస్ లేదా ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మరి 230+ స్థానాలకి పెంచుకున్నది కదా, దాన్ని ఆమోదించినట్ల, తిరస్కరించినట్ల. అందుకని మన వ్యవస్థ ఏమిటి, మనం ఏమి ప్రధానమంత్రికి నేరుగా ఓటేయరు కదా ఎవరు. అవును. మరి ఎందుకు ప్రధానమంత్రి క్యాండిడేట్ అని ఎందుకు చెప్తున్నారు అంటే ఏంటి? అది ఒక బలహీనత. లేదా ఆ పేరు పెట్టి ఎట్లాగైతే రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూశారో అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఉన్న పేరు ఉంది కాబట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. లేదా పివి నరసింహారావు గారిని ఏదో అవమానించింది అని ఒకటి, లేకపోతే సర్దార్ పటేల్ని ముందుకు తీసుకురాలేదు. సర్దార్ పటేల్ అయినా మితవాది కాంగ్రెస్లో, ఆ మితవాది కనుక బీజేపీ భావజాలం మితవాదం కనుక ఆయన పొగుడుకోవచ్చు. ఇవాళ సర్దార్ పటేల్ అనేటువంటి దానికి అర్థమేముంది? ఆయన ఎప్పుడో చనిపోయారు, అయిపోయింది అది. అనేక మంది సర్దార్ పటేల్ కాంగ్రెస్లో ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారుగా, మరి వాళ్ళ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదు? అంటే ఓన్లీ ఆయన బ్రహ్మోద్ గారు ఏం చెప్పారంటే కొంతమంది నాయకుల్ని
గాంధీ కుటుంబం నుంచి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా నేను గాంధీ గాంధీ కుటుంబం నుంచి, నెహ్రూ కుటుంబం నుంచి మాత్రమే అనేదాన్ని నేను అంగీకరిస్తా. ఆ విమర్శ చేసేవాళ్ళని నేనేం తప్పు పట్టను, అదొక వాస్తవం. ఎందుకంటే వెనుకబడినటువంటి సమాజాల్లో అలాంటిది అలా అనుకునేట్లయితే బీజేపీ కూడా మరి డైనాసిటీ మన వారసత్వ పాలన తీవ్రంగా వ్యతిరేకించింది అటువంటి దాన్ని. మరి అదే బీజేపీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుంది. అదే బీజేపీ కర్ణాటకలో జేడీఎస్, అది కుటుంబ పార్టీ కదా, అది పవన్ కళ్యాణ్ కుటుంబ పార్టీ కాదా? లేకపోతే తెలుగుదేశం కుటుంబ పార్టీ కాదా? మరి ఎందుకని ఆ కుటుంబ పార్టీల మీద ఆధారపడతా ఉంది? అందుకని ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయడానికి బాగానే ఉంటాయి తప్ప తమ దగ్గరకు వచ్చేసరికి ఏమిటనేటువంటిది ప్రశ్న. అందుకని అటువంటి విషయాల్లో బీజేపీ ఏమీ తక్కువైందని లేదు. ఇవాళ బీజేపీకి కాంగ్రెస్ 5 దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంది కనుక రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ అనేక మంది వారసులు పుట్టుకొచ్చారు. మరి 10 సంవత్సరాల్లోనే బీజేపీకి చాలా మంది వారసులు పుట్టుకొచ్చారు కదా. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అనేక ఎంపీలుగా వారసులనే కదా పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రాజకీయ వారసత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి అంటే వాళ్ళకి అధికారం లేదు కనుక ఇంతకాలం వారసులు లేరు. ఇప్పుడు అధికారం ఉంది. కర్ణాటకలో మరి యడ్యూరప్ప కొడుకు వాళ్ళే కదా. ఎందుకని ఆ విధంగా ఇస్తున్నారు? ఇంకెవరు లేరు అక్కడ. అదే అనేక రాష్ట్రాల్లో. ఇప్పుడు రాజస్థాన్ లో వసుంధర రాజే కొడుకు, ఉత్తరప్రదేశ్ లో రాజ్నాథ్ సింగ్ కొడుకు. ఎట్లా ఎంతమందినైనా చెప్పుకోవచ్చు. వారసత్వం వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ పెరుగుతుంది. అందువలన ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు సార్. వారసులను కూడా ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయం మరి వాళ్ళనే ఎన్నుకుంటే పరిస్థితి ఉంది. ఇక ఒకసారి ప్రమోద్ గారితో మాట్లాడదాం. ప్రమోద్ గారు చెప్పండి, మరి ఇక దేశానికి స్వాతంత్రం అందించిన పార్టీ ఎందుకని మూడోసారి కూడా మరొకసారి మరి బలం పుంజుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. రాహుల్ గాంధీ మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రాహుల్ న్యాయయాత్ర చేశారు, జోడో యాత్ర చేశారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు ఇందాక సరే గతంలో మరి గాంధీ కుటుంబేతర వ్యక్తులను పూర్తి స్థాయిలో లైమ్లైట్లోకి తీసుకురాలేదు, అంగీకరిస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆ కుటుంబం చేసిన త్యాగాలు కూడా మనకు తెలుసు. దాంట్లో మరి ఆ కుటుంబ పాలన, కుటుంబ వ్యవస్థ అనేది కాంగ్రెస్కు మొదటి నుంచి ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే దీంట్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించలేకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ప్రత్యర్థి పార్టీ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో విఫలం చెందారు. పక్కగా చెప్పాలని తన పార్టీ యొక్క సైద్ధాంతికతను ప్రజలకు తీసుకెళ్లడంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎన్డీఏ పక్ష కూటమిలో ఉన్న పార్టీల యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో మాత్రం పక్కాగా విఫలమయ్యారు. మీకు మొన్న చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో గ్రామంలో మైనారిటీలు ఎక్కువ ఉంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా మేము ఇండ్లు ఇచ్చాము, ఆయన ఆ ఊర్లో ఒక్క ఓటు పడలేదు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మొన్న June 4th తర్వాత బీజేపీ వాళ్ళు. అంటే మైనారిటీలు అంతా మైనారిటీ ఓటు బ్యాంకు ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఓటు బ్యాంక్ అవుట్ రైట్ వస్తుందనే కదా వీళ్ళు అక్కడ గ్రామంలో ఉన్న మైనారిటీలందరికీ 100% ఇల్లు కట్టించింది. అంటే మీరు ఏ ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా మీరు హిందుత్వ సమాజాన్ని ఏకం చేస్తామని చెప్పినప్పుడు అక్కడ మైనారిటీలకు ఎందుకు ఇల్లు కట్టియాల్సి వచ్చింది? ఓన్లీ హిందూ సమాజంలో ఉన్న దళితులు, గిరిజనులు, ఆదివాసీ బిడ్డలు ఇల్లు లేకుండా, నిల్వ నీడ లేకుండా అడవులలో కందమూలాలు తినుకుంటూ బతికిన సమాజం ఉన్నారు కదా, కుటుంబాలకు ఎందుకు కట్టించలేకపోయింది? అంటే ఇట్లాంటి టెక్నికల్ విషయాలను ప్రజలకు తీసుకపోవడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా బ్యాక్వర్డ్ లో ఉంది. బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా యూనివర్సిటీ అనేది చాలా అడ్వాన్స్ ఉంటుంది. ఆ అడ్వాన్స్ యూనివర్సిటీ దాన్ని తట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకత్వం ఇప్పుడు మొన్న చూసుకుంటే తెలంగాణలో చూసుకున్న అధికారానికి ముందు మన అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉండే, ఆ తర్వాత ఎంత ఇన్యాక్టివ్ అయింది. ఇవాళ ఇన్యాక్టివ్ ప్రభావంతో ఇవాళ ఎంత ప్రతికూల ఫలితాలు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో వాదన తీసుకొచ్చింది, తర్వాత అసెంబ్లీ ఎన్నికల అధికారం తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు ఏమైనా విమర్శలు చేస్తే దాన్ని కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదు. అధికారంలోకి రాగానే ఆ అంశాలను పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీల యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో పక్కగా ఫెయిల్ అవుతుంది. ఈ ఫెయిల్యూర్స్ అనేది అదే కాకుండా దీనికి కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతం ఇది, తన ప్రజల్లోకి వెళ్ళడం వల్ల నేను ఈ ప్రజలు నన్ను ఆదరించడం వల్ల ఇది చేయగలుగుతాం మనం స్పష్టతనిచ్చి దానికి క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికైనా ఉంటది. కానీ ఒక
భారతీయ జనతా పార్టీ దూసుకుపోయింది అని అనుకున్నప్పుడు అసలు ఏమీ లేని పరిస్థితులలో బీజేపీ ఇవాళ 3 సార్ల అధికారంలోకి వచ్చింది. గతంలో కూడా వాజ్పేయి గారి చరిష్మాతోని అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అవన్నీ అధికారంలోకి వచ్చాయి. కానీ తర్వాత కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కదా, మరి పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ ఇట్లాంటి లోపాలను ఎత్తి చూపుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు సాగితే మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో సక్సెస్ కావచ్చు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక్క రోజుకే అయిపోయింది అనుకుంటే కష్టం. ఇవాళ మొన్నటికి మొన్న మనం అసెంబ్లీ ఎన్నికల ముందు మనం ఏమనుకున్న, తెలంగాణలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుందనే వాదనలు వినిపించాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయం ఉండే మార్పు రావాలి అనే వాదన తీసుకురావడం, ప్రజలకు స్వచ్ఛందంగా వచ్చి ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వేయడం వల్ల జరిగిన మార్పే అధికార మార్పిడి జరిగింది. అట్లాంటి పరిస్థితి ఉంటది. కానీ దాన్ని మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు ఆ రాష్ట్రాల స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలున్నాయి. కానీ ఇవేమీ లేవు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేయాలంటే ఈ రోజు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సోషల్ మీడియానే చాలా ఒకప్పుడు డైలీ పేపర్ ఒక గ్రామానికి వెళ్ళాలంటే వాటి పేపర్ ఒక 5-6 రోజుల తర్వాత వెళ్ళిన పరిస్థితులు. కానీ ఇవాళ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత వాట్సాప్ లేని మొబైల్ లేదు, ఫేస్బుక్ అకౌంట్ లేని వ్యక్తి లేడు అన్న పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి సోషల్ మీడియా ప్రమోద్ గారు మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వాల పనితీరు కాదు, రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా కానీ ఇక ఆ పనితీరు ప్రజలు చూడట్లేదు, కేవలం సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మి ఖచ్చితంగా ఇక్కడైనా అక్కడైనా ఓట్లేశారంటారా? కొంత పర్సంటేజ్ ఉంది, అది లేదని ఇప్పుడు ఈ రోజు మీకు ఖచ్చితంగా అది సోషల్ మీడియా ప్రభావం చాలా తీవ్రంగా చూపెడుతున్నది. సోషల్ మీడియాలో మేము ఇది చేశాము, మేము ఇది చేయగలుగుతున్నాము అని చెప్పడం అనేది అవసరం కదా. ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఈ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటి, బీజేపీ సిద్ధాంతం అనేది అనలైజ్ చేసుకుంటున్నారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాను అడ్వాన్స్ గా వాడుకోగలిగిన అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాడుకున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కేరళలో కూడా ఒకప్పుడు సీట్లు వచ్చేది. కానీ వాళ్ళు అక్కడ రీజనల్ పార్టీలే డామినేషన్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మనము కాంగ్రెస్ పార్టీ ఒక్క సోషల్ మీడియానే కాదు, కానీ ప్రజల్లోకి వాస్తవిక కోణాలను, ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను, తన యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వాస్తవికతను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాల్సినందుకు ఇప్పుడు ఒక సోషల్ మీడియా అనేది ఒక కీలకమైన వేదికగా మారిందని నేను చెప్తున్నాను. సార్ ఇప్పుడు కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. తను చెప్తున్నాడు సోషల్ మీడియా ప్రభావం కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో చూపించుకోలేకపోయింది, అందుకనే ప్రజల్లో పూర్తి స్థాయిలో ఈ మద్దతు కోల్పోవడంలో కొంత వెనుకబడిపోయింది అని చెప్తున్నారు. మరి సోషల్ మీడియా ప్రభావం అనేది ఖచ్చితంగా ప్రజలకు ఉంటుందంటారా? ఓట్ల విషయంలో ఇది ఖచ్చితంగా మరి ప్రజలకు పలానా పార్టీకే ఓటేయాలనే ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారంటారా? ఏం చెప్తారు? సోషల్ మీడియా అనేటువంటిది ఇవాళ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితుల్లో దాని ప్రభావం ఉండదు అని ఎవరు చెప్పలేదు, ఉంటుంది. కానీ అదే సర్వస్వం అనేటువంటిది మాత్రం వాస్తవం కాదు. అందువలన అదే కనుక సర్వస్వం అయ్యేట్లయితే సోషల్ మీడియాకి కూడా ఇవాళ మామూలు సాంప్రదాయ మీడియా టీవీ ఛానల్స్ లేదా పత్రికలు పెట్టడానికి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లా అవసరమో, సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహించడానికి కూడా అదే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడి అవసరం. ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నప్పుడు బీజేపీ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని సోషల్ మీడియాలో చెలవలు పలవలుగా దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నది అనేటువంటి ఒకటి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ కానీ లేదా ఇతర పార్టీలు కానీ ఆ రంగంలో వెనుకబడినమాట వాస్తవం. ఎందుకు అంటే వీళ్ళకి అధికారం లేదు కనుక, అధికారం లేనప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వరు, అంత పెట్టుబడి పెట్టగలిగినటువంటి స్థితిలో కూడా వీళ్ళు లేరు అనేటువంటి వాస్తవం. కానీ అదే బీజేపీ అదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఉపయోగించుకున్నటువంటి సోషల్ బీజేపీ మరి అనేక రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో ఎదురు దెబ్బలు తిన్నది, మరి మహారాష్ట్రలో ఎదురు దెబ్బలు తిన్నది, బీహార్లో ఎదురు దెబ్బలు తిన్నది, మరి తమిళనాడులో కనీసం ఖాతా తెరవడానికి కూడా దానికి లేదు. అక్కడే ఉన్న సోషల్ మీడియా తక్కువ ఉందా? ఏమన్నా తక్కువ ప్రచారం చేశారా తమిళనాడులో కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ? అందుకని సోషల్ మీడియా అనేటువంటి ఉంటుంది, అది విరుగుట కొరకే అన్నప్పుడు ఇవాళ పరిస్థితి ఎట్లా తయారైంది? నరేంద్ర మోడీ గారు నిజం చెప్పినా నమ్మలేటువంటి పరిస్థితి ఇవాళ జనంలో క్రమంగా పెరుగుతూ ఉంటుంది అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇవాళ అదే కదా, అదే రుజువైంది కదా. నరేంద్ర మోడీ గారు నిజం చెప్పినా కానీ జనం నమ్మరు అనేటువంటిది ఆయన కాన్స్టిట్యున్సీలోనే రుజువైంది.
ఆయన కాన్స్టిట్యున్సీలోనే రుజువై మొదటి 2-3 రౌండ్స్ లో ఆయన వెనకబడిపోయి అంటే ఆయన వారణాసిలో ఆయన బోర్ కొట్టారంటారా సార్? మరి వారణాసిని చాలా అభివృద్ధి చేశారు, అందులో ప్రధానమంత్రిగా ఆయన సొంత నియోజకవర్గాన్ని అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రచారమై. మరి ఎందుకని మెజారిటీ ఎందుకు తగ్గిపోయింది? కారణం చెప్పమనండి. నరేంద్ర మోడీ గారిని ఓపెన్ గా నోరు విప్పి తనకి గతంలో వచ్చినటువంటి మెజారిటీ అంటే ప్రజలు ఎక్కడ కూడా అభివృద్ధిని చూడట్లేదు, అభివృద్ధి చేసిన నాయకులను పట్టించుకోవట్లేదు అనే ఒక మెసేజ్ అయితే సోషల్ మీడియాలో పోయిందంటారా? సోషల్ మీడియాలో మెసేజ్ పోవడం కాదు, సోషల్ మీడియాలో అనేక మెసేజ్ల్లో అదొక మెసేజ్. అవును అవును, సోషల్ మీడియాలో అనేక మెసేజ్లు వస్తాయి, కానీ జనానికి సోషల్ మీడియానే ప్రామాణికంగా జనం తీసుకోరు. అనేక అంశాలని రోజువారీ వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి ఏమిటనేటువంటి అంశాలను తీర్చుకుంటారు. ఇప్పుడు ఇవాళ అయోధ్యలో ఎందుకని బీజేపీ, ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? గడిచినటువంటి గత రెండు ఎన్నికల్లో పెద్ద మెజారిటీలతో సాధించింది. మొన్న జరిగినటువంటి 22లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్కి వచ్చినటువంటి మెజారిటీ 75,000 వచ్చింది. ఇప్పుడు ఆ 2022లో 75,000 పోయి ఇప్పుడు 55,000 దాదాపు సమాజ్వాదీ పార్టీకి మెజారిటీ వచ్చింది. మరి ఆ ఓటింగ్ అంతా ఏమైంది? మరి అక్కడ రెండు ఇంజన్ల పాలనని చెప్పుకున్నారు, లేదు మచ్చలేనటువంటి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పుకున్నారు, మచ్చలేని నరేంద్ర మోడీ అని చెప్పుకున్నారు. జనం ఎందుకని విశ్వసించలేదు ఆ పార్టీని? అక్కడ సోషల్ మీడియా తక్కువ చేసిందా? లేదు, సోషల్ మీడియా తక్కువ చేయలేదు. లేదా ఆయన బుల్డోజర్లు నడుపుతూ మొత్తం ఉత్తరప్రదేశ్ అంటే బుల్డోజర్లు అనేటువంటి వాతావరణాన్ని ఆయన తీసుకొచ్చాడు. కానీ జనం ఏమిటి, బుల్డోజర్లు ఎవరి మీద బుల్డోజర్లు చేస్తారు? ఓకే ఓకే కోటేశ్వరరావు గారు, మీరు చెప్పిన దాని ప్రకారం సోషల్ మీడియా చూసినప్పుడు వాస్తవ విరుద్ధంగా సోషల్ మీడియాని ప్రచారం చేసుకుంటే అదే బూమరాంగ్ అవుతుంది. అందుకే నేను మళ్ళా చెప్తున్నా, ఎవరైనా కానీ వాస్తవ విరుద్ధంగా వాట్సాప్ యూనివర్సిటీల్లో తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళు నిజం చెప్పినా నమ్మనటువంటి పరిస్థితికి జనం ఇప్పటికే వెళ్ళారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అది వస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, సోషల్ మీడియాని బాగానే వాడుకుంది మీరు చెప్తున్నారు. సో అందులో కాంగ్రెస్ కొంత వెనుకబడింది. అయితే అదే సోషల్ మీడియా ఇప్పుడు బీజేపీకి మరొకసారి కూడా అంటే ఈ సంకీర్ణంలో అంటే ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వెలువడుతున్నాయి. పూర్తిస్థాయిలో 5 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వంలో మరి కొంత ఇప్పటికే ఒకరిద్దరు సహాయ కేంద్ర మంత్రి పదవులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి నరేంద్ర మోడీ ప్రధానిగా అన్ని పార్టీల కూటమిలో ఉన్న అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు, సహాయ మంత్రి పదవులు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా మరొకసారి ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. మేజర్గా ఏదైతే బీజేపీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వారంతా కూడా మరి వాళ్ళ ఒకరిద్దరు కూడా ఒకవేళ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన క్రమంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం అస్థిరపడే అవకాశం ఉందని కూడా మరి ప్రచారం జరుగుతోంది. ఇవి రానున్న రోజుల్లో జరిగే అవకాశం ఉందంటారా? దీన్ని సోషల్ మీడియా మరి ఏ విధంగా డామినేట్ చేయబోతుంది? సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉండబోతుంది చెప్పగలుగుతారా? దానికి పార్టీల కలయికలు లేదా పార్టీలు మద్దతులు ఇవ్వడానికి, మద్దతు ఉపసంహరించుకోవడానికి సోషల్ మీడియాకి ఎలాంటి సంబంధము లేదు. సోషల్ మీడియా అనేటువంటిది ఒక మాధ్యమం. ఆ మాధ్యమంలో వ్యతిరేకులు, ఇప్పుడు మన సామెత ఉంది కదా, ఒక గాంధీ ఎక్కిన రైలే గాడ్సే కూడా ఎక్కాడని. అందుకని రైలు బండి అనేటువంటిది రైలు బండి, అందులో గాంధీలు ఎక్కుతారు, గాడ్సేలు ఎక్కుతారు. అదే సోషల్ మీడియాలో అనుకూలమైనటువంటి ప్రచారము చేసుకోవచ్చు, వ్యతిరేకమైనటువంటి ప్రచారము చేసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో భారతదేశం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నివేదికలు, ప్రపంచ ఆర్థిక వేదికలో ఏం చెప్పింది, ఇక్కడ ఫేక్ న్యూస్ సునామీ అనేటువంటి భారతదేశంలో మొట్టమొదటి మునక భారతదేశంలో ఉంటుందని చెప్తుంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మొత్తం ఇక్కడ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాళ్ళ, లేకపోతే పని కట్టుకొని పనిచేస్తున్న వాళ్ళ, వీళ్ళందరూ కూడా చేస్తున్నది ఏమిటంటే ప్రపంచం దృష్టిలో ఇందాక మాట్లాడుతూ నేను ఇది చంద్రబాబు నితీష్ కుమార్ సార్ 1 మినిట్. ఓవరాల్గా 543 స్థానాలకు గాను మరి మ్యాజిక్ ఫిగర్ 272 మనకు తెలిసిందే. దీంట్లో చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మరి కాంగ్రెస్కి సంబంధించిన వారు నితీష్ కుమార్కు ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ ఇచ్చారు. సో దాంట్లో నిన్న మరి
జేడీయూకు సంబంధించిన ఒక కీలక నేత కూడా ఈ విషయం బయట పెట్టారు. సో మేము ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కనుక ఈ ఆఫర్ తీసుకోలేమని చెప్పారు. చంద్రబాబు కూడా అలాంటి ఆఫర్లు వచ్చినట్టు మరి ప్రచారం జరుగుతుంది. సో ఈ ఇద్దరు నేతలు కూడా మరి ఈ కూటమిలో ఉన్నారు. వారి మద్దతుతోనే కేంద్రంలో ఇటు కాంగ్రెస్ అయినా కూడా ఇప్పుడు ఉన్న పలంగా కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపిన క్రమంలో బీజేపీ అస్థిరపడే అవకాశం ఉంటుంది. మరి రానున్న రోజుల్లో అలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదా నితీష్ కుమార్ వీళ్ళిద్దరు కూడా బీజేపీకి కొత్త వాళ్ళు కాదుగా, ఇవాళకి వాళ్ళ కొత్తగా పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు కాదుగా. అవును, గతంలో బీజేపీకి మద్దతు ఇచ్చారు, ఆ బీజేపీ నుంచి విడిపడ్డారు. నితీష్ కుమార్ అయితే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు కూడా అంతే. 2 సార్లు బయటకు వెళ్ళి మళ్ళా వచ్చి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అంటే పక్కా అవకాశవాదం. చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే నితీష్ కుమార్ అయినా లేదా వాళ్ళిద్దరితోటి మళ్ళా మద్దతు తీసుకున్నటువంటి బీజేపీ అయినా ఇప్పుడు ఇచ్చిన కేంద్ర మంత్రి పదవులతో కావచ్చు, సహాయ మంత్రులతో వాళ్ళు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోతే వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అంటారు. డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు గతంలో ఎట్లాగైతే అసంతృప్తి వ్యక్తం చేసి బయటకు వెళ్ళిపోయారు ఈ నితీష్ కుమార్, ఈ చంద్రబాబు నాయుడు గారు, రేపు ఏదో ఆశించి ఏదో మద్దతు ఇచ్చి వాళ్ళు చేరారు. వాళ్ళు ఆశించింది జరగలేదు. అవును, సైద్ధాంతికపరమైన కలయిక కాదు కదా. అదే చెప్తాను, అవకాశవాద కలయిక. నేను అదే చెప్తున్నాను, సిద్ధాంతికపరమైనటువంటిది కాదు, లేదా భావసారూప్యత కలిగినటువంటిది కూడా కాదు. పక్కా అవకాశవాదం. గేమ్ నంబర్స్ గేమ్ లో వీళ్ళ అవసరం ఉన్నది. అందుకని నిన్ను అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పొచ్చు, లేదా నరేంద్ర మోడీ గారు అంత నాయకుడు గొప్ప నాయకుడు లేడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పొగడొచ్చు. కానీ 5 ఏళ్ల క్రితం అదే చంద్రబాబు నాయుడు గారు, అదే నరేంద్ర మోడీ గారు పరస్పరం ఏ విధమైనటువంటి స్థాయికి దిగజారి తిట్టుకున్నారో మనకు తెలిసిందే కదా. అదే పవన్ కళ్యాణ్, అదే చంద్రబాబు నాయుడు, అదే బీజేపీని ఎట్లా తిట్టారు, పాసిపోయిన లడ్డూలని, ఇవన్నీ ఇటువంటివి మనకు తెలిసిందే కదా. అందుకని అవన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో మేము రాష్ట్రానికి చేస్తాము, అందుకనే మేము కేంద్ర ప్రభుత్వంలో కలుస్తాం అన్నారు. బ్రహ్మద్ గారితో మాట్లాడదాం సార్. ఇప్పుడు చాణక్యుడు పుట్టింది బీహార్లో, ఇప్పుడు అక్కడి నుంచే నితీష్ కుమార్ మద్దతు ఇస్తున్నారు. ఇక మరి చంద్రబాబు కూడా రాజకీయ చాణక్యుడు అనే పేరున్నది. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీని ప్రధానిగా మరి చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ బంధం కొనసాగుతుంది. ఇందాక మీరు అన్నట్టు ఇది సైద్ధాంతిక పరమైనది కాదు, కేవలం ఇప్పటి వరకే అంటే తాత్కాలికమైన ఒప్పందంగా మనం చూస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ అంటే 5 సంవత్సరాల వరకు కూడా బీజేపీ అధికారంలో ఉండే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్కు సంబంధించి కూడా మరి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఒకవేళ వీళ్ళిద్దరు కనుక మరొకసారి కాంగ్రెస్ వైపు కానీ ఆ తర్వాత ఆ కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావడానికి తలుచుకుంటే ఆ పని అయిపోతుంది. అలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందంటారా? ఇప్పుడు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇండియా కూటమిలో కలిసేందుకు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు ఇండియా కూటమిలో కలిసేందుకు అనుకూలమైన వాతావరణం లేదని అంచనా వేసిన తర్వాతనే ఎన్డీఏతో కలిసి వెళ్లేందుకు ఇచ్చారు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు తన రాష్ట్రంలో 8 సార్లు అధికార మార్పిడి జరిగి 8 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన అవసరానికి తగ్గట్టుగా ఒకసారి కాంగ్రెస్ తో మద్దతు తీసుకున్నారు, ఒకసారి బీజేపీతో తీసుకున్నారు, ఇట్లా చేసుకున్నారు. కానీ ఆయన మాత్రం నితీష్ కుమార్ అనే వ్యక్తి చాణక్యనైతే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మాత్రం పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశ పరిస్థితికి దృష్ట్యా ఇక్కడ మనము 74 ఏళ్లకే బీజేపీలో రిటైర్మెంట్ అనే వాదన తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. అవును, తెలిసి ఇంకో 2 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ఏజ్ 70 రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఆ తర్వాత బీజేపీలో ఈ 74 ఏళ్ల రిటైర్మెంట్ కు నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటారా? లేకుంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఒక 2047 వరకు కూడా నేనే ప్రధానంగా ఉంటా అని చెప్పి ఒక నేషనల్ ఛానల్లో ఇంటర్వ్యూ పాసిబుల్ అవుతుందా? అసాధ్యం. కానీ అంటే వీళ్ళ ఒకవేళ అయిపోతాయి. ఒకవేళ మనిషికి ప్రాణాలు ఉంటే ఎన్జి రామచంద్రన్ బెడ్ మీద ఉండి పరిపాలన చేశాడు కదా. అదే విధంగా వృద్ధాప్యంలో ఒకవేళ అటువంటి పరిస్థితి ఉండి అటువంటి రాజ్యాంగాన్ని సవరణ చేసుకుంటే ఎవరైనా ఉండొచ్చు. ఉంటారా లేదా అనేటువంటి అది వేరే అంశం. అంటే వాళ్ళ విశ్వాసం మీద నేను చెప్తున్నాను సార్. 2047 వరకు ఉండగలుగుతామని చెప్పినప్పటికీ ఆయన అన్నది అదే నరేంద్ర మోడీ
ఎలా ఉండగలుగుతాడు? ఉమ్, అంటే 74 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోనని చెప్పకనే చెప్పినట్టు కదా. ఉమ్, ఉమ్, అంటే ఇక్కడ ఒక 10 సంవత్సరాల క్రితం 74 ఏళ్ళ రిటైర్మెంట్ అని చెప్పి ప్రకటించే ఒక సిద్ధాంతాన్ని ఒక రూల్స్ బీజేపీలో ఒక రూల్ పట్టుకొచ్చిన వ్యక్తే ఆ రూల్ అతిక్రమిస్తూ మాట్లాడినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఒకవేళ నిజంగానే బీజేపీలో ఇవాళ ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో చాలా వరకు కూడా యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన జాబితా కాకుండా కొత్త వారికి ఇచ్చారు అవకాశం అనేది కూడా ఒక వాదన బీజేపీలో వినిపిస్తుంది. బీజేపీలో ఇప్పటికే 2 వర్గాలు అయ్యాయని కూడా చెప్పి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ వీళ్ళంతా కూడా ఒక వర్గంగా మారిపోయారని తెలుస్తుంది. అమిత్ షా ఒక వర్గం, యోగి ఆదిత్యనాథ్ ఒక వర్గం అని ఇప్పుడు సోషల్ మీడియాలో అదే సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైనప్పుడు 74 ఏళ్ళ రిటైర్మెంట్ వాదన వాళ్ళే ముందు తీసుకొస్తారు. అవును, అంటే 74 ఏళ్ళకి ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలి. ఆ స్థానంలో మరి బీజేపీ నుంచి ఎవరు అవుతారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మిగులుతోంది. కోటేశ్వరరావు సార్, మీరు చెప్పండి, అదే 74 సంవత్సరాల నినాదం తీసుకొచ్చిన నరేంద్ర మోడీ మరి 74 ఏళ్లకు రిటైర్ అవుతారా? మరి ప్రధానమంత్రిగా మరి దేశానికి అత్యున్నత పదవి ఆయన వదులుకుంటారా? మరి ఆయన వారసునిగా ముందే ప్రకటిస్తారా? ఇప్పటికే మరి 2 పేర్లు వినిపిస్తున్నాయి, 2 వర్గాలు అయినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఏం జరగబోతోంది అంటారు సార్ మీకున్న? ఇప్పుడు ఎల్కే అద్వానీ గారిని లేదా మురళీ మనోహర్ జోషి గారి లాంటి వాళ్ళని లేదా ఇంకో కొంతమందిని, అంటే తనకంటే సీనియర్స్ గా ఉండి తనకు పోటీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పించడానికి ఆ 75 సంవత్సరాల అనేటువంటి దాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అంటే తాత్కాలికంగా దాన్ని దాటవేశారంటారా? దాట వేశారు కాదు, దానికి వర్తించదని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు కదా. నరేంద్ర మోడీ గారికి ఆ నిబంధన వర్తించదు, అదేమి మొత్తం రాజ్యాంగం ఏమి కాదు అని చెప్పారు కదా. అంటే ఏమిటి, ఎప్పటికయ్యేది అప్పటికి మాట్లాడి తప్పించుకు తిరుగువాడు అన్నట్టుగా ఇతరులని పార్టీలో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళని తప్పించాలంటే ఆ 75 రూల్ పెట్టి మొత్తం అంతా కొంతమందిని ఇంటికి పంపించేశారు. అంటే ఉల్లిగడ్డ సామెత గుర్తుకొస్తుందంటారా సార్? ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇంకా తాను అధికారం శాశ్వతం అనేటువంటి భ్రమలో ఉన్నాడు కనుక తనకు వర్తించదని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మొన్న ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు అవి ఎన్నికల తర్వాత మళ్ళా అది కనుక చెప్తారా? చెప్తే ఏమవుతుంది? అటువంటి పరిస్థితిని దేశ ప్రజలు కానివ్వండి లేదా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ సమర్థిస్తారా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మారినటువంటి పరిస్థితుల్లో గతంలో మాదిరి చెప్పుకోవడానికి కానీ లేదా ఆ పేరుతో ముందుకు పోవడానికి కానీ నరేంద్ర మోడీ గారికి కాదు, అటువంటి వాళ్ళకి ఎవరైనా కానీ ప్రపంచంలో ఆ విధంగా ముందుకు పోయిన వాళ్ళు లేరు. ఎందుకంటే ప్రజల తీర్పుకు భిన్నంగా, ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ఉండేట్లయితే ఎంతటి వాడినైనా చూసాం. ఒరిస్సాలో మచ్చలేనటువంటి మరి పట్నాయక్ ఎందుకు ఓడిపోయాడంటే రాజకీయంగా అవకాశవాదం. బీజేపీని గట్టిగా వ్యతిరేకించలేదు ఆయన పదవి కాలంలో. బీజేపీతో దోబూచులాడాడు. ఆ మతతత్వ ప్రమాదాన్ని ఆయన గుర్తించలేదు. లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన ఏమి పెద్దగా తీసుకున్నటువంటి చర్యలు ఏమీ లేదు. తను నిజాయితీగా ఉండొచ్చు లేదా తను అవినీతికి పాల్పడవచ్చు, కానీ జనాన్ని వదిలేస్తే లేదా చేయాల్సినటువంటి రాజకీయపరమైనటువంటి భావజాలపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఆ బీజేపీ ఇవాళ ఆయన మింగేసింది. ఆ బీజేపీతో దోబూచులాడాడు కదా. కొంతకాలం మిత్రుడిగా ఉన్నానంటారు, కొంతకాలం వ్యతిరేకిస్తున్నానంటాడు. అటువంటి వాళ్ళని బీజేపీ శుభ్రంగా మింగేస్తుంది. జరిగింది అదే. అనేక రాష్ట్రాల్లో చూసాం కదా, మిత్రపక్షాలు అనుకున్న వాటిని మింగేసింది. ఓకే సార్, ఇంకొక ప్రచారం కూడా జరుగుతోంది. ఏదైతే కాంగ్రెస్ ఒక ప్రచారం చేసింది ఎన్నికల్లో, ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక 2 అంశాలను మాత్రం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మరొకసారి బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ వస్తే కనుక ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, అలాగే రాజ్యాంగాన్ని కూడా మారుస్తుందని ప్రచారం చేశారు. ప్రతి బహిరంగ సభలో కావచ్చు, రోడ్ కార్నర్ మీటింగ్లో ఆయన మరి బలంగా ప్రజలకు తీసుకెళ్ళగలిగారు. సో ఆ రకంగా తెలంగాణలో మరి గతంలో మరి పూర్తి స్థాయిలో లేని మెజార్టీని సాధించారు. 8 సీట్లు, 17లో 8 సీట్లు కూడా మరి రేవంత్ ప్రచారంతోనే పెరిగాయి. ఇదే దేశవ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ ప్రచారం చేసిన క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి కొంత మరి సీట్లు పెరిగాయనే ప్రచారం కూడా జరుగుతుంది. నిజమేనంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా విమర్శలు వీళ్ళు విమర్శలు చేయడం కాదు. బీజేపీ ఎంపీలే చెప్పారు, మాకు 400 సీట్లు మేము ఎందుకు కోరుకుంటున్నాం అంటే రాజ్యాంగాన్ని మారుస్తానికి అని చెప్పారు. ఇప్పుడు అయోధ్యలో ఓడిపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఎంపీ లల్లు సింగ్ ఎవరో ఉన్నాడు. ఆయన
మామూలు మన టీవీ ఛానల్స్ మైకులు లేదా కెమెరాలు ఉండగానే కెమెరాల ముందే మాట్లాడాడు ఆయన. ఉమ్, అవన్నీ వైరల్ అవుతున్నాయి. అట్లాగే కర్ణాటక చెందినటువంటి అనంత్ కుమార్ హెగ్డే అనేటువంటి బీజేపీ ఎంపీ, ఎందుకు మీరు 400 సీట్లు అంటే, మేము రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు, లేకపోతే 400 సీట్లతో పనే ఉందండి. ఉమ్, 272 సీట్లు అధికారానికి సరిపోయేటప్పుడు ఉమ్, మాకు 400 కావాలి 400 కావాలి అని చెప్పింది వాళ్ళే. ఉమ్, అందుకని స్వయంకృతం అది. అందుకనే ఆ విధంగా అటువంటి ప్రచారం చేశాడు కనుకనే అయోధ్యలో ఉన్నటువంటి బీసీలు లేదా దళితులు లేదా ఇతర ఈ సామాజిక తరగతులందరూ బీజేపీకి ఓటేశారు, వ్యతిరేకంగా ఓటేశారని పత్రికల్లో విశ్లేషణలు వస్తున్నాయి. ఉమ్, దేశవ్యాప్తంగా దాని ప్రభావం లేకుండా ఎట్లా ఉంటది? ఉమ్, ఇప్పుడు ఎవరో అన్నారని కాదు, స్వయంగా 400 ఎందుకు, 400 సీట్లు మీకు ఎందుకు, ఉమ్, 272 కదా మీకు కావాల్సింది అధికారానికి, అవును. 400 సీట్లు ఎందుకు అంటే బీజేపీ వాళ్ళు ఎవరైనా ఏమన్నా సమాధానం చెప్తున్నారా? ఇంతవరకు ఎక్కడ ఏ డిస్కషన్ లో కూడా అడిగితే లేదు బలమైన పార్టీ అంటే 303 బలమైన పార్టీ కదా, సొంతంగా ఆ పార్టీ మద్దతు ఉన్నదే కదా, ఏ మిత్రపక్షాల మీద ఆధారపడి లేదు కదా. 400 ఎందుకు అంటే డెఫినెట్ గా వాజ్పేయి గారి హయాంలో రాజ్యాంగాన్ని సమీక్షించడానికి జస్టిస్ వెంకటాచలయ్య లేకపోతే జస్టిస్ పున్నయ్య ఇట్లాంటి 12 మంది ఒక కమిటీని వేశారు. అందుకని ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకి ఆధారాలు వాళ్ళు ఇచ్చినవే. వీళ్ళ బుట్టలో, రేవంత్ రెడ్డి బుట్టలోనో లేకపోతే మన రాహుల్ గాంధీ గారి బుట్టలోనో లేకపోతే ఖార్గే గారి బుట్టలో ఫైనల్గా ఒకటే క్వశ్చన్ సార్, డిబేట్ క్లోజ్ చేసే సమయం ఆసనమే. ఇప్పుడు బీజేపీ 303 ఎంపీ సీట్లు సాధించింది. సో ప్రతిపక్షాలు చెప్పినట్టుగా కావచ్చు, బీజేపీ ఎంపీలు చెప్పినట్టుగా కావచ్చు, మరి ఈ 303తో వాళ్ళు అనుకున్న ఏదైతే రాజ్యాంగ మార్పిడి కావచ్చు, తర్వాత రిజర్వేషన్ల రద్దు ఉంటుందంటారా? ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైనటువంటి మెజారిటీ బీజేపీకి స్వయంగా లేదు, ఎన్డీఏ కూటమికి కూడా లేదు. ఓకే. ఒకవేళ ఎవరైనా అటువంటి పిచ్చి పని కనుక చేసేట్లయితే, రాజ్యాంగ సవరణకి మార్చి ఆర్డినెన్స్ ద్వారా లేకపోతే ఇంకొకటి ఎమర్జెన్సీ ఇలాంటి అసాధారణమైనటువంటి చర్యల ద్వారా కనుక పిచ్చి పని చేసేట్లయితే 5 ఏళ్ళు కాదు, ఏ క్షణంలో అయితే ఇటువంటి పని చేస్తే ఆ క్షణంలోనే జనం దాన్ని కూల్చేస్తారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి నుంచి కూడా కొంతమంది ఎంపీలను తీసుకొని ఏదైతే మరి రెండింతల మెజార్టీ సాధించిన క్రమంలో అలాంటి పరిస్థితి ఉంటుందంటారా బీజేపీ? అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకో లేకపోతే కేసులకో లేదా ఇతర బెదిరింపులకో భయపడి కనుక వెళ్ళేట్లయితే వాళ్ళని ప్రజలు క్షమించరు, జాతి క్షమించదు, తగినటువంటి గుణపాఠం చెప్తారు. అది నియంతృత్వానికి దారితీస్తుంది, నియంతృత్వానికి బాటలు. అటువంటి నియంత్రణ ఎవరు కూడా చరిత్రలో మిగలలేదు, చెత్తబుట్టలో కలిసిపోయారు. తాత్కాలికంగా అధికారం రావచ్చు లేదా కొన్ని విధానాలు. సో డిబేట్లో పాల్గొన్న కోటేశ్వరరావుకి అలాగే ప్రమోద్ గారికి చాలా థ్యాంక్స్. ఇక ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.